హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, ఇక రాష్ట్రంలోనే అంగన్వాడీ ఉద్యోగులకైతే ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తీపి కబురు చెప్పారు. ఇక పదవీ విరమణ సమయంలో లభించే ప్రయోజనాలను అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, అంగన్వాడీ హెల్పర్లకు 1 లక్ష ఇవ్వనుంది. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. అయితే నగదు డైరెక్టుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు కూడా జారీ చేయనుందని తెలుస్తుంది. ఇక ఈ నిర్ణయంతో అంగన్వాడీ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఈ నిర్ణయంపై అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది. అంగన్వాడీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు అంగన్వాడీల పదవీ విరమణ ప్రయోజనాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపునకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖ ఆమోదించింది. ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల కానున్నాయి. ఇక అంగన్వాడీలకు అందే ప్రయోజనాలు తెలుసుకున్నట్లయితే, ముందుగా వచ్చేసి పదవీ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు ఇకపై 2 లక్షలు, పదవీ విరమణ చేసే అంగన్వాడీ హెల్పర్లకు 1 లక్ష. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది అంగన్వాడీ ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశలను ప్రభుత్వం నెరవేర్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.